ఒంగోలులోని అంజయ్య రోడ్డు నందు జికా యానిమేషన్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ నెల 12న బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో A1 ఫంక్షన్ హాల్ నందు మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్. జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో SSC 2025లో అత్యధిక మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ఉత్తమ పురస్కారాలు. ఒంగోలు బైపాస్ నందు వి స్టార్ క్యూబ్ కాఫీ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మ ధ్యాన సందేశం అనే అంశంపై శిక్షణ కార్యక్రమం. అందరికీ నమస్కారాలు. ఈరోజు జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారు VFX అకాడమీ అంజీ రోడ్లో మన రమేష్ గారు ఇక్కడ ఈ ఫ్రాంచైజెస్ తీసుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఈరోజు క్రియేట్ చేయటం ఈ అన్నింటి మీద ఒక ట్రైనింగ్ చేయడం జరుగుతుందో 2D కానీ 3D కానీ ఏదైనా కూడా దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సినిమాలు కూడా షూటింగ్ తక్కువ అయిపోతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఎక్కడో ఉండే అవన్నీ కూడా క్రియేట్ చేసి మనకి ఈరోజు మూవీస్ కూడా వస్తూ ఉన్నాయి, కూడా చూస్తూ ఉన్నాం. దాని మీద వీళ్ళు కొంత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ట్రైనింగ్ చేసి వీళ్ళు మళ్ళా వాళ్ళు రేపు జాబ్స్లో కానీ ఎక్కడైనా కూడా కంపెనీస్లో పోయి పార్టిసిపేట్ చేసేదానికి కానీ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక ఈరోజు ఉండే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి
అదివరకు ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు సంవత్సరాలు పట్టేది. ఈరోజు 2 నెలల్లోనే ఏదైనా కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ నా మహానాడులో కూడా జరిగినప్పుడు, కడపలో జరిగినప్పుడు ఎన్టీ రామారావు గారిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటే ఒకటి క్రియేట్ చేసి పూర్తిగా ఆయన వాయిస్ తోటి ఆయన ఫిగర్ పెట్టి మొత్తం కూడా చేశారు. చేసి ఇప్పుడు ఉండేది అప్పుడు ఉండేది దాని మీద కూడా ఒక స్క్రీన్లో ఒక ప్లే కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీ పోయేది మనం కూడా అందరం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది ఒక మంచి ఉద్దేశంతో మన రమేష్ గారి పెట్టుకోవడం చాలా సంతోషం. దీన్ని అందరూ కూడా ఇప్పుడుండే ఎదర్ జనరేషన్ కానీ అందరూ కూడా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి తప్పకుండా ఇది బాగా సక్సెస్ అవుతుందని, ఎక్కువ మంది కూడా కొంచెం పార్టిసిపేట్ చేసేవాళ్ళు. దీనికి ఎడ్యుకేషన్ ఏం పడలే, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరికి ఆర్ట్లో ఉంటుంది, ఒకరికి యాక్షన్లో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ టాలెంట్ని బట్టి దీన్ని స్టార్ట్ ఎవరైనా కూడా ఇక్కడ తీసుకోవడానికి అవకాశాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసి మన రమేష్ గారికి, అదేవిధంగా ఇన్స్టిట్యూట్ చంద్రశేఖర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అందరూ తెలియజేస్తూ మా మేయర్ గారు మేము కూడా కాకపోతే పొద్దున్నే తిరుగుతూ ఉన్నాం. మమ్మల్ని కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు, అదేవిధంగా మా మేయర్ గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రమేష్ గారికి మా కస్టమర్స్ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అంజే రోడ్లో జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ వారి ఎస్ఆర్ విఎఫ్ఎక్స్ అకాడమీని గౌరవనీయులు మన ప్రీతం నాయకులు, గౌరవ శాసనసభ్యులు, ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ దామోదర్ జనార్దన్ రావు గారి చేత మరి ఓపెన్ చేయడము, దానికి గాను సంతా కర్మ చంద్రశేఖర్ గారు అయితే దీన్ని ఇన్స్టిట్యూట్ పెట్టడానికి కారణం. అయితే మన రమేష్ గారు దీన్ని చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని మన ఎమ్మెల్యే గారి చేతనే ఓపెన్ చేయించడం, చాలా పట్టుదలకు వారం రోజుల నుంచి నా చుట్టూ తిరగడం జరిగిందండి. అయితే ఏంటంటే ఎమ్మెల్యే గారు చేస్తే వారిలో బ్రాండ్తో ప్రతి ఒక్కరు కూడా ఆయన స్టార్ట్ చేశారంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్క యూత్ కూడా ఆలోచిస్తారు. ముఖ్యంగా ఇప్పుడు యువత రోజు రోజుకి మరి టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కూడా కోర్సెస్ కూడా కొత్త కోర్సులు కూడా రావడం జరుగుతుంది. అలాగే అందులో మెయిన్గా యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి నేర్చుకోవాలంటే ఒక ప్యాషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. మన భారతదేశంలో 64 కళలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కళలో ప్రావీణ్యం అన్నటువంటి ఉంటుంది. కాబట్టి దాన్ని వెలుగు తీసేది చిన్నప్పటి నుంచి కూడా మరి పేరెంట్స్, టీచర్స్ అయితే అలాగే పెద్ద అయిన తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ద్వారాగా మాకు ఇది కళలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అందులోని మనకి నేర్చుకోవడానికి ఇలాంటి అకాడమీస్ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉంటాము. కాబట్టి 2D, 3D అనేది రోజు రోజుకి ఎక్కువ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ. కాబట్టి దాంతోపాటు యానిమేషన్ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మనకి సినిమాల్లోనూ కూడా మనము డైరెక్ట్గా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలోనే మరి మనం అనేక రకాలుగా ప్రొజెక్ట్ చేయడానికి అవకాశం ఉండే ఒక విషయంగా మరి అకాడమీలో మనం అన్నీ నేర్పిస్తారు. కాబట్టి యువత దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా, అందుకని ప్లేస్మెంట్ కూడా అంటే వెంటనే జాబ్స్ ఇవ్వడానికి కూడా 100% గ్యారంటీ అని చెప్తున్నారు. కాబట్టి దీని దిశగా ఒకసారి ఆలోచించి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అకాడమీలో జాయిన్ అవ్వి. ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తులో పెద్దవారు కావాలి, గొప్పవారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరొకసారి చంద్రశేఖర్ గారిని, రమేష్ గారిని అభినందిస్తాను. అందరికీ నమస్కారం. ముందుగా దామోదర్ జనార్దన్ గారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సార్ గారు అంటే నాకు ఎప్పటి నుంచో చాలా అభిమానం. సో ఈరోజు సార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయించాలనుకున్నాను. అది కూడా ఒక మంచి కార్యక్రమం. సో మేడం గారు కూడా దానికి సపోర్ట్ చేయడం నిజంగా నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మెయిన్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా కానీ 10th, ఇంటర్, డిగ్రీ లేదంటే బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబులే. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, డిగ్రీ చదువుతున్నారు, బీటెక్ చేస్తున్నారు, కానీ ప్లేస్మెంట్స్ అనేది అంతగా ఉండట్లేదు. కానీ మన దగ్గర యానిమేషన్ మీద 3 years డిగ్రీ కోర్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మినిమం 99% జాబ్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు జికా అనే కంపెనీని మనకు ఫ్రాంచైజ్ ఇవ్వడం వల్ల నేను అది మీకు అందజేయగలుగుతున్నాను ఆ అవకాశాన్ని. సో దయచేసి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అన్న ఇటు అన్న ఇటువైపు లాంగ్ షాట్
ఓం యో వేదాం బ్రహ్మణా వేదామృతేనామృతామృతేం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుష్యేక్యం ప్రజాం తదహో భాగదేయేనైవైనం ప్రణయతే సర్వా వేద విధి బ్రాహ్మణే వదంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేద విద్యోతివేదివే నమస్కుర్యాత్ వెనక్కి పెట్టి ఇద్దరికి ఓకే ఓకే చేయబడి ఒంగోలులోని అంజయ్య రోడ్లో గల బ్రిలియన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో బ్రిలియన్ కంప్యూటర్స్ సంస్థ ఆధ్వర్యంలో జూన్ 12వ తేదీన ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో గల A1 ఫంక్షన్ హాల్ నందు మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ చైర్మన్ షేక్ న్యామతుల్లా భాష వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా దిగ్విజయంగా బ్రిలియన్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా జూన్ 12వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రముఖ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు చెందిన ప్రతినిధులతో పాటు వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు ఎడ్యుకేషన్ ఫెయిర్ లో పాల్గొని స్టూడెంట్ కెరీర్స్ కు అవసరమైన అన్ని సూచనలు, సలహాలు అందిస్తారని అన్నారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం వివిధ బ్యాంకుల నుండి రుణాలను మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ నందు పాల్గొనే విద్యార్థులకు ప్రయాణ సౌకర్యంతో పాటు భోజన వసతిని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ నందు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తహూరా, కోర్స్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు, డైరెక్టర్ అఖిల్, ఈవెంట్ మేనేజర్ నాగరాజు, రాఘవ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం డిస్టిక్లో ఉన్న ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ అయిన పిల్లలకి వాళ్ళకి నెక్స్ట్ ఏ కోర్స్ జాయిన్ అవ్వాలి, సో ఏ కోర్సులో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, సో మారుతున్న టెక్నాలజీలో ఏ టెక్నాలజీకి కమింగ్ డేస్లో ఫ్యూచర్ ఉంటుంది అని దాని మీద ఫుల్ అవగాహన కోసం సో గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయిన వైస్ ఛాన్సలర్స్ని, ప్రొఫెసర్స్ని, హెచ్ఓడీస్ని కాస్త మన ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి పర్సనల్గా ఇన్వైట్ చేసి వాళ్ళతో సో మన ప్రకాశం డిస్టిక్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి యూత్కి వాళ్ళకి కావాల్సిన ఫుల్ గైడెన్స్ కాస్త ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క ఎడ్యుకేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో నెక్స్ట్ కమింగ్ 4 yearsలో ఆర్ 4 years తర్వాత సో ప్రజెంట్ బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి టెక్నాలజీలో ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళు ఏ టెక్నాలజీ తీసుకోవాలి అండ్ ఏ బ్రాంచ్ తీసుకుంటే వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, దాన్ని బట్టి గవర్నమెంట్ యూనివర్సిటీస్ రిలేటెడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కావచ్చు, వైస్ ఛాన్సలర్స్ కావచ్చు, వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంలో. సో మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రాంలో సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ కావచ్చు, మన ఇండియా కావచ్చు, సో టోటల్గా మన ఇండియా లెవెల్లో కొన్ని యూనివర్సిటీస్ లైక్ కేర్ యూనివర్సిటీ కావచ్చు, విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు, వివిటి యూనివర్సిటీ కావచ్చు, ఇక్ఫై యూనివర్సిటీ కావచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, నెంబర్ ఆఫ్ అటానమస్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, సోతో పాటు సో నేషనలైజ్ బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ బరోడా కావచ్చు, సో ఇలాంటి బ్యాంక్స్ అన్నీ ఆ రోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి స్టూడెంట్కి సో బ్యాచిలర్స్ ఇండియాలో చేయాలన్నా, ఫారిన్ కంట్రీస్లో చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలన్నా సో వాళ్ళు బ్యాంక్ చుట్టూ తిరగకుండా సో బ్యాంక్స్ మేనేజర్స్ కావచ్చు, బ్యాంక్స్ జనరల్ మేనేజర్స్ కావచ్చు, ఆ రోజు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మన ఒంగోలులోని A1 కన్వెన్షన్ హాల్లో వాళ్ళందరూ టోటల్గా అవైలబుల్ ఉండడం జరుగుతుంది. ఎవరికైతే లోన్ ఫెసిలిటీ కావాలో విత్ సబ్సిడీతో కూడా కొన్ని లోన్స్ ఉన్నాయి, వాళ్ళకు స్పాట్లో వాళ్ళ కనుక ఒక ఆధార్ కార్డు, ఒక ఫోటో, పాస్పోర్ట్ కానీ తెచ్చుకుంటే స్పాట్లోనే వాళ్ళకి అదే రోజు సో శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎస్బీఐ బ్యాంక్ వాళ్ళు. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్కి రావాల్సిందో కోరుతున్నాము. ఇది మన ఒంగోలులోని A1 కన్వెన్షన్ హాల్లో రేపు జూన్ 12న మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి మన ఒంగోలు ఎమ్మెల్యే
దామోదర జనార్దన్ గారు, మన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ తమీమ్ అన్సారీ మేనం గారు, మన మినిస్టర్ ఆంజనేయ స్వామి గారు, వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా కూడా మనకి వస్తానని చెప్పున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఏ ప్రాంతం నుంచి అయినా సరే రావాలంటే వాళ్ళకి ఫ్రీ బస్ ఫెసిలిటీ కోసం మనం అరేంజ్ చేయడం జరుగుతుంది. అలానే వచ్చిన ప్రతి స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్నాక్స్ కావచ్చు, టీ కాఫీ కావచ్చు, లంచ్ కావచ్చు, ప్రతిదీ కూడా బ్రిలియంటే ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రకాశం డిస్ట్రిక్ట్లో లాస్ట్ 21 years నుంచి బ్రిలియంట్ వీళ్ళందరికీ సర్వీస్ చేస్తుంది. కాబట్టి బ్యాంక్ లోన్స్ కావాలన్నా, సో యూనివర్సిటీ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, బ్యాచిలర్స్ వేరే కంట్రీస్లో విత్ 100%, 75% స్కాలర్షిప్తో వెళ్ళాలన్నా ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ కాస్త మనకి A1 కన్వెన్షన్ హాల్ చెప్తుంది. కాబట్టి సో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్స్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా సో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసము సో వచ్చిన ప్రతి ఒక్కరికి లక్కీ డ్రా ద్వారా ఒక 2 ల్యాప్టాప్స్ కూడా మన బ్రాండెడ్ న్యూ ల్యాప్టాప్స్ కూడా మన వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని కోరుచుంటూ అండ్ ఇక్కడ విచ్చేసిన విలేకరులకి, ఫోటోగ్రాఫర్లకి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ నెల 14వ తారీఖున ఎంసెట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. దానికి రిలేటెడ్గా ఎంసెట్ రిజల్ట్స్ ఇచ్చిన ఒక 1 weekలోనే మార్క్ టెస్ట్ ఉంటుంది, వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది. దానికి రిలేటెడ్గా సో బిఫోర్గానే రేపు 12వ తారీఖున ప్రకాశం డిస్ట్రిక్ట్ రిలేటెడ్ అయిన గవర్నమెంట్ ఆథరైజ్ పర్సన్తో వచ్చిన ప్రతి స్టూడెంట్కి కూడా మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసుకొని వాళ్ళు వెబ్ కౌన్సిలింగ్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చి ఏ ర్యాంక్ వస్తే ఎక్కడ సీట్ వస్తుందని దాని మీద ఫుల్ ఒక పెద్ద క్లారిటీగా ఒక అవేర్నెస్ క్యాంప్ ఉంటుంది. ఇవన్నీలో ఈ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులందరికీ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ విద్యార్థులు ఎంసెట్ గురించి లేదు ఇంజనీరింగ్ గురించి లేదు మెడిసిన్ గురించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా రేపు A1 ఫంక్షన్ హాల్లో జూన్ అంటే ఈ నెల 12వ తేదీన జరగబోయేటువంటి ఈ బ్రిలియంట్ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొని మీ యొక్క సందేహాలను రకరకాల యూనివర్సిటీ ప్రొఫెసర్లు మీకు మీ యొక్క డౌట్స్ని మీకు క్లారిఫై చేస్తారు. దాంతోపాటుగా మరి ఈ బ్రిలియంట్ వారు వీరి యొక్క ట్రైనర్స్ చే విద్యార్థులకు మంచి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని విధాలా కూడా వీరు సహాయ సహకారాలు అందించి వారి కెరీర్కి మంచి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ యాస్పిరెంట్, మెడికల్ యాస్పిరెంట్ కూడా వినియోగించుకొని వారు మంచి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా విద్యార్థులకి వీరు లక్కీ డీప్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకి ఉచిత ట్రాన్స్పోర్టేషన్తో పాటుగా తర్వాత ఫుడ్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా విద్యార్థులందరికీ కూడా వాళ్ళలో వచ్చిన వాళ్ళు లక్కీ డీప్ తీసి వారికి విజేతలుగా నిర్ణయించి ల్యాప్టాప్స్ అందిస్తారు. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క కెరీర్కు చక్కటి బాటలు వేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా విద్యార్థులు ఈ యొక్క మెగా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫెయిర్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బ్రిలియంట్ చైర్మన్ డాక్టర్ షేక్ నియామతుల్లా గారికి ఎందుకు చెప్తున్నానంటే నేను 1960లో మా తల్లిదండ్రులకి నేను జన్మించినప్పుడు వాళ్ళిద్దరూ వాళ్ళతో పాటు గీతలు కాస్తాను, మా నాన్నతో పాటు బొడలు కాస్తాను, ఇవన్నీ చేసి ఐఆర్ఎస్ రమేష్ గారికి, వాళ్ళ సతీమణి గారికి, వేదిక అలంకరించే గారికి, ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులకు వాళ్ళ తల్లిని కూడా మనం తెలుసుకోగలం. ఆ విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా విద్యార్థుల పురస్కారాల సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ, అందులో ఏంటి 15 days షిప్లో ఉండాలి. మనల్ని ఒక హెలికాప్టర్లో తీసుకెళ్ళి ముంబై. నమస్కారం. ఈరోజు ప్రకాశం జిల్లాలో 2025 సంవత్సరం 10వ తరగతిలో 500 పైచిలుకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. ఇది జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో గత సంవత్సరం
స్టార్ట్ చేసాము. ఇది 2వ సంవత్సరం. ఈ 2వ సంవత్సరం కూడా దాదాపు 120 మంది స్టూడెంట్స్కి 56 మండలాల నుంచి, ప్రతి మండలం నుంచి 3 మెరిట్గా తీసుకున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ అందరికి కూడాను ప్రైజెస్ ఇస్తున్నాము. దాంతోపాటు ఒక బ్యాగు, ఒక మెమెంటో ఇస్తున్నాం. దీనికి ఈ ప్రోగ్రామ్కి మాకు చీఫ్ గెస్ట్గా జిఎస్టీ డిప్యూటీ కమిషనర్ జి రమేష్ బాబు గారు అటెండ్ అయ్యారు. వారు కూడా పిల్లలకి సలహాలు, సూచనలు ఇచ్చి భవిష్యత్తులో మంచి మంచి పొజిషన్లో ఉండే విధంగా వాళ్ళకి నిర్దేశం చేశారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము భవిష్యత్తులో కూడా ముందు నెక్స్ట్ ఇయర్ కూడా అలాగా కంటిన్యూ చేస్తాము. ఇంకా స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉంది. దీనికి ఈ ప్రోగ్రాంకు మంచి స్పందన వచ్చింది. ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాల నుంచి కూడా స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అటెండ్ అయ్యారు. కాబట్టి దీన్ని నెక్స్ట్ ఇయర్ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్టూడెంట్స్ బాగా చదువుకొని మంచి పొజిషన్లో సెటిల్ అవుతారని మేము 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనిపించినటువంటి విద్యార్థులకు జిల్లాలో ఉన్నటువంటి 56 మండలాల నుంచి 1, 2, 3 బహుమతుల్ని ప్రదానం చేస్తున్నందుకు ఈ పెరుగు మురళీకృష్ణ గారికి నా మనస్పూర్వక ధన్యవాదాలు. వారి ఇనిషియేటివ్ చాలామంది పిల్లల యొక్క కెరీర్ ప్రోగ్రెషన్ గురించి వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వడం కోసం అందరినీ, పెద్దవాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి కావాల్సినటువంటి కెరీర్ గైడెన్స్ ఇచ్చినందుకు నా మనస్పూర్వక అభినందనలు. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మళ్ళీ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ కమిటీ తరఫున ఈరోజు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ హై మార్క్స్ స్కోర్ చేసినందుకు ఈ గెట్ టుగెదర్ లాగా చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినందుకు మన సార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఐడియా వచ్చినందుకు కూడా వాళ్ళని చాలా అభినందిస్తున్నాము. ఇలాంటి చిన్నవి చేస్తే పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ వచ్చి వాళ్ళ ఫ్యూచర్కి కానీ, వాళ్ళ పేరెంట్స్కి కానీ, అసలు సొసైటీలో ఏమవుతుంది, వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఎలా చేయాలి అని చెప్పి మనకి తెలుస్తుంది. మనం ఎదగటంతో పాటు మన వాళ్ళని చేపట్టుకొని పైకి తీసుకురావటమే చాలా గొప్పతనం. ఇది చేస్తున్నందుకు మన సార్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇలాంటివి మళ్ళీ చేయాలని అండ్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ V-Star క్యూబ్ ఓపెన్ అవుతూ ఉంది. ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఇక్కడ అంతా బాగుందంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, ఇలా కాఫీ ఏదన్నా ఈవినింగ్ టైంలో 4 to 6 to 7 ఉంటుంది. ఇక్కడంతా వర్క్ అవుతుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఉంది. అంత ప్లేస్ కూడా చాలా బాగుంది. వెనకాల ఈవినింగ్స్ కూర్చోవడానికి కానీ బయట అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉందంతా బాగుంది అంతాను. ఇది ఈరోజు ఇక్కడ వివేకానంద గారు ఓపెన్ చేసుకుని ఉన్నారు V-Star క్యూబ్. అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని, ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సౌత్ బైపాస్లో ఇక్కడ V-Star క్యూబ్ అనే కాఫీ షాప్ని గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులైన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి దంపతులు, అలాగనే మన ఎంపీ గారు వారి చేతుల మీదుగా మేమందరము ఇక్కడికి వచ్చి ఈ యొక్క మంచి కాఫీ షాప్ని ఓపెన్ చేసినందుకు మొదటగా వివేకానందని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే యూత్ ఈ రోజున రోజుకి కూడా గవర్నమెంట్ జాబుల కోసమనో లేదంటే ఇంకా వేరే ఏదైనా జాబ్స్ కోసం ఎదురు చూడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ 10 మందికి కూడా ఉపాధిని కల్పించే విధంగా వాళ్ళు రకరకాలుగా ఇలాగ షాప్స్ కానివ్వండి, అలాగనే ఓన్గా కంపెనీస్ కానివ్వండి, అలాగే రెస్టారెంట్లు కానివ్వండి, రకరకాలుగా మనం పెట్టుకుంటాం. మనం ఈ మధ్యకాలంలోనే ఎమ్మెల్యే గారు మేము కూడా చాలా వరకు ఓపెన్ చేయడం జరిగిందండి. అలాగనే ఇక్కడ కూడా ఒక నలుగురికి జాబ్ ఇచ్చే విధంగా కూడా తను యొక్క కాఫీ షాప్ను ఓపెన్ చేయడము, అందులో ఓన్లీ కాఫీ టీలే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్టు, అలాగే ఈవినింగ్ స్నాక్స్ టీ, కాఫీలు, జ్యూస్లు కానివ్వండి అన్నీ కూడా ఇందులో ఫెసిలిటీస్ ఉంటాయి. ముఖ్యంగా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈవినింగ్ ఆహ్లాదకరంగా ఇక్కడ కూర్చొని కాసేపు
మరి చిన్న చిన్న పార్టీలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కూడా మన నగరంలో చాలా వరకు కాఫీ షాప్స్ అనేది ఇవాళ ఒక ట్రెండ్ అయ్యింది కాబట్టి అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ముఖ్యంగా యూత్ కాలేజెస్ కూడా దగ్గరగా ఉన్నాయి కాబట్టి అందరూ ఇక్కడ విచ్చేసి ఒకసారి ఇది వీళ్ళ ఇచ్చినట్టు ఆతిథ్యాన్ని స్వీకరించి ఆస్వాదించవలసిందిగా కోరుతూ అలాగే వాళ్ళు కూడా మరిన్ని ఇలాంటివి ఓపెన్ చేసి బాగా వాళ్ళకి బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ భగవాన్ పితామహ పత్రిజీ దివ్య సంకల్పంలో ఒంగోలులోని లాయర్పేటలో సాయిబాబా గుడి వెనుక భాగంలో సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అనే అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఎంసి ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జ్ఞానదాత శక్తి విజ్ఞానం బాలకృష్ణ పాల్గొని సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిద్ధ నాగేశ్వరరావు పిఎంసి ఛానల్ డైరెక్టర్ మాట్లాడుతూ ధ్యానం వల్ల మనిషికి కలిగే లాభాల గురించి సిద్ధ నాగేశ్వరరావు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ధ్యానం వల్ల మనిషికి ప్రశాంతత ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధ సూర్యప్రకాశ్రావు, సిద్ధ పద్మావతి, ఆలపాటి ప్రశాంతి ఒంగోలులోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ధ్యానించడానికి పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ సేవ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే సేవ అనేది ఎంతో ముఖ్యం. సేవ అనేది మన ఎదుగుదలకు ఒక నృత్యం లాంటిది. ఇంతకుముందు వందల సంవత్సరాల క్రితం అందరినీ భార్య పిల్లలు వదిలిపెట్టి హిమాలయాస్కి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు గొప్పవాళ్ళుగా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కాలంలో ఎవరైతే ఆత్మస్థితిని పొంది సర్వమానవాళికి దాన్ని అందించడానికి ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళని గొప్పవాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మీతో మాట్లాడిన సారు బాలకృష్ణ గారు పిఎంసి ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. వారిలో ఉన్న అనంతమైన విశ్వశక్తితో కూడిన ప్రవచనాల వల్ల ఎన్నో కోట్ల మంది, లక్షల మంది ఎంతో జ్ఞానులుగా మారారు. ముఖ్యంగా పిఎంసి ఛానల్లో ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, నేను డైరెక్టర్గా ఉన్నాను. పిఎంసి ఛానల్ ఉద్దేశం ఏంటంటే అది పత్రిజీ గారు స్థాపించింది. ఆ పత్రిజీ గారి ఉద్దేశము, ఆయన జీవితం అంతా పోరాడింది కేవలం రెండు విషయాల కోసం. ప్రతి వ్యక్తి, ప్రపంచంలోని వ్యక్తి జ్ఞానుడుగా ఉండాలి, శాకాహారిగా ఉండాలి. ఏ వస్తువు, ఏ జీవి చంపబడకూడదు, అందరూ బాగుండాలి. అలానే ప్రతి వారు జ్ఞానం నేర్చుకొని ఆరోగ్యపరంగా కానీ మంచి పద్ధతుల్లో ఉండడానికి కానీ ఉపయోగపడుతుంది జ్ఞానం. అలానే స్టూడెంట్స్ ముఖ్యంగా జ్ఞానం నేర్చుకున్నారంటే 10 సార్లు బట్టి చదువుకునే ఎగ్జామ్స్ రాసేదానికి 1-2 సార్లు చదువుకుంటేనే అది స్థిరమైపోతుంది. వాళ్ళ ఎదుగుదలకి ఎంతో పనికి వస్తుంది జ్ఞానం అనేది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. అందువల్ల ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి, అవసరమైన చోట ధ్యానం నేర్చుకోవాలి, శాకాహారిగా ఉండాలి. మనం 10 మందిని నేర్పిస్తూ, మనం బాగుపడుతూ, వాళ్ళని మారుస్తూ పత్రిజీ గారు చేసిన కళలన్నీ నెరవేర్చుకున్నాము. ప్రతి ప్రపంచం మొత్తం శాకాహారంగా మారాలని, ప్రతి వ్యక్తి జ్ఞానుడిగా ఉండి అందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం అండి. పత్రిసారు ఈ పిఎంసి ఛానల్ ఏకైక 24 అవర్స్ వచ్చే స్పిరిచువల్ ఛానల్ అండి. ఈ ఛానల్ ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానం ద్వారా ఎన్నో కర్మలు పోగొట్టుకొని ఇటు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటామండి. అసలు మన లైఫ్ పర్పస్ ఏంటి, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, ఏ విధంగా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎన్నో సమస్యల నుంచి బయటపడటానికి ఏకైక ఆయుధం పత్రిసార్ అందించిన ఈ పిరమిడ్ ధ్యానం. ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈ పిఎంసి ఛానల్కి మనం సర్వీస్ చేయడం ద్వారా మనం ఎంతో పుణ్యకర్మను పొందుతామండి. ఇది ఏకైక 24 అవర్స్ ఉండే స్పిరిచువల్ ఛానల్ అండి. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ 24 అవర్స్ వచ్చే ఛానల్, ఏకైక ఛానల్ పిఎంసి ఛానల్ అండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఇది పత్రిసార్ యొక్క సంకల్పము. అందరూ దయచేసి ఈ పిఎంసి ఛానల్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని, ధ్యానాన్ని పొందాలని కోరుకుంటూ దీని గురించి అందరూ తెలియపరవలసిందిగా. సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ అండి. ఈ పిరమిడ్ ధ్యానానికి వ్యవస్థాపకులు. ఎంతోమంది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానపరంగా ఎదగటానికి శివుడు అని అంటారు. శ్వాస ఉంటే శివం, శ్వాస పోతే శవం. అది అందరూ ధ్యానం ద్వారా తెలుసుకున్నాము. ప్రతి మనిషికి ఆనందం కావాలని కోరుకుంటారు. ఆనందం ఎలా వస్తుందని తెలియక ఎతుకులాడుతున్నారు.
ఒకప్పుడు అందరం ఎతుకులాడిన వాళ్ళమే. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆనందం అనేది ఎక్కడో లేదు, మన ఎన్నర్లో ఉన్నదని అర్థమైందండి. సమస్య వచ్చినప్పుడు అబద్ధం అన్నప్పుడు తల ఉంచుతున్నారండి, నిజం చెప్పినప్పుడు తల ఎలా లెగుస్తుందంటే ఎక్కడో లేడు భగవంతుడు మన లోపలే ఉన్నాడన్నది ఒక నిదర్శనంగా మేము తెలుసుకున్నాము. దానివల్ల ఆరోగ్యం వస్తుందండి, అనారోగ్యాలు తొలగిపోతాయండి. ఈ ధ్యానం అనేది చేయటం ఎవరి కోసమో చేయరండి, ఎవరిని వాళ్ళని ప్రశాంతతగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసమేనండి. ఆదర్శంగా పుట్టినప్పటి నుంచే కృష్ణుడికి కూడా పోరాటాలతో జరిగాయి. అలా ధైర్యంగా ముందు అడుగు వేయటానికి ఆదర్శాలు గురువుగారు చాలా సింపుల్గా చూపించారు. కష్టాలు వచ్చినాయి. ఒంగోలులోని అంజయ్య రోడ్డు నందు జికా యానిమేషన్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ నెల 12న బ్రిలియన్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో A1 ఫంక్షన్ హాల్ నందు మెగా ఎడ్యుకేషనల్ ఫెయిర్. జై శ్రీకృష్ణ బీసీ సమితి ఆధ్వర్యంలో SSC 2025లో అత్యధిక మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకు ఉత్తమ పురస్కారాలు. ఒంగోలు బైపాస్ నందు వీస్టార్ క్యూబ్ కాఫీ షాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సిద్ధాస్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం అనే అంశంపై శిక్షణ కార్యక్రమం.